యూట్యూబ్ వాళ్ళకు నమస్కారం. నా పేరు రాజకుమారి. ఇదివరకు మీ వీడియోలో నేను చేశాను. ఒక 4-5 సార్లు కూడా మాట్లాడాను. నా ఫోన్ నెంబర్ కూడా ఒకసారి ఇచ్చాను. ఆ ఫోన్ నెంబర్ జాగ్రత్త పెట్టుకోండి. తర్వాత ఏమో నేను వీడియో ఆపుతున్నానండి. ఒక 2 మంత్స్ 3 మంత్స్ దాకా ఆపుతున్నాను. అనుకోవద్దు. ఎందుకంటే కొంచెం వాతావరణం మా ఇంట్లో బాగలేదు. మా హస్బెండ్కి ఒంట్లో బాగలేక హాస్పిటల్లో జాయిన్ చేసాము. ఒక ఆపరేషన్ అయిపోయింది. ఇంకొక ఆపరేషన్ కూడా చేయాలన్నారు. కొంచెం ఎక్కువ ఒంట్లో బాగలేక ఉంది. దానివల్ల వీడియో ఆపేస్తున్నాను. అనుకోవద్దు. మధ్యలో ఆపేసి మీకు చెప్పకుండా ఉండకూడదు అని చెప్పేసి మిమ్మల్ని గౌరవం ఇచ్చి యూట్యూబ్ వాళ్ళకు మరీ నమస్కారం పెడుతున్నానండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అండి, మీకు తెలియపెడతాలని చెప్పేసి నేను వీడియోలో మాట్లాడుతున్నానండి. ఎలా ఉన్నారండి? అందరం బాగున్నారా? అందరం బాగుండాలా, అందులో నేను ఉండాలా, అలాగే నా ఎప్పుడు కోరుకుంటానండి. ఇంకా చెప్పాలా మీరు? ఇప్పుడు నా వీడియోలో చేసాను చూసారండి. మొత్తం 31 లక్షల మంది చూస్తున్నారు నా వీడియో. 31 లాక్స్ మంది నా వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అంటారా 6-5-50 దాకా వచ్చింది. 10,000 ఇంకా రాలేదు. అది వస్తుందో లేదో ఆ దేవుడికే తెలుసు, నాకు తెలియదండి. ఇదివరకే అయితండి బాగా లైక్ చేసేవాళ్ళండి. కస్టమర్లు బాగా చేసేవాళ్ళు. మంచి మేనేజ్కి ఇప్పుడైనా బాగా గౌరవంగా మేడం అని చెప్పేసి మంచి గౌరవంగానే మాట్లాడతారండి. అందరూ చాలా మంచి వాళ్ళండి కస్టమర్ల. ఎంతమంది ఏ ఊర్లో చూస్తున్నారో నాకు తెలియదండి. ఎంత విలువిస్తారంటే అంత మంచిగా మాట్లాడతారు. మేడం మీరే చెయ్యండి. ఇప్పుడు మా లోకల్ అయితే అండి మరీ చెబుతారు, మీలాగా ఎవరు చేయలేరండి, మీలాగా చేయలేదు, మరీ పొగలవద్దులండి. నాకు తెలిసిన వరకు చేస్తున్నాను. అది నా కోసం మళ్ళీ చెబుతున్నానండి. నా కోసం నేను చెప్పట్లేదు. నాకు 5 పైసలు కూడా వద్దండి. నేను మట్టుకండి మా పేదవాళ్ళంట మా షాపు దగ్గర నేను అద్దెకే ఉన్న షాపు హౌస్ వరకుమే కొంచెం హాఫ్ ఫ్లాట్ సొంతం. మిగిలినదలా నా ఉండటానికి ఏదో ఉందండి. మాకు ఏదో ఉండటానికి అద్దె ఇంట్లో లేకుండా ఉండటానికి పెట్టుకున్నాము నీట్గా. కొంచెం మా ఇంటికి ఇంతవరకే అండి. నాకు తీసేది పోయేది మా బాబుకి టైమింగ్స్ ఉండదు. ఆవిడ ఉండరు లోకల్లో, బయట ఊర్లోనే ఉంటారు బాబు. మిగిలిన మట్టుకు ఇంట్లో ఉంటారంటే నేనే చూసుకుంటాను అన్నీ కన్వెంట్గా. షాప్లో మటుకు పొద్దున 8:30కి వచ్చి రాత్రికి 11 టన్ను కూడా అవుతుందండి. 11 టన్ను కూడా అవుతుందండి. అంత మంచి పేరు ఉంటుందండి. కస్టమర్కి అంత విలువ ఇస్తాను, మేనేజ్మెంట్ ఇస్తాను, అన్నీ ఇస్తానండి. ఇక్కడ వాళ్ళు మట్టుకండి ఈ నా బజార్ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం మా ఇల్లు కొంచెం దూరం అండి. షాపు ఉంది. అక్కడి నుంచి ఒక బజారీ ముండ ఒకటి ఉందండి. దేనికి పనికి రాకుండా ముండ. అది ఇదివరకు తిరిగేదంట అండి. రోడ్డు మీద ఎల్లమట్ల అక్కడ ఇక్కడ అని చెప్పేసి అది నా నోట్లో చెప్పనండి. అలా తిరిగే ముండ అయితే ఇప్పుడు ఏంటంటే అండి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు ఆగిపోవడం, తిరగటానికి దానికి అవకాశం ఆగిపోయింది. మేము కూడా కొంచెం నీట్నెస్గా కొంచెం క్లాస్గా నా అంత నీట్నెస్గా క్లాస్గా కూడా ఏమి చేసుకోనండి. అది దేవుడు భక్తి అండి. అలా ప్రతి వాళ్ళు కళ్ళుకు మట్టుకు నీట్నెస్గా క్లాస్గా కనబడుతున్నానండి. ప్రతి వాళ్ళకు మీకు ఎప్పటి నుంచో చెప్పాలని అనుకున్నా. ఇదివరకు ఒకసారి యూజ్ చేశాను కూడా ఆ ముండ కోసం. ఆ ముండ మట్టుకండి నా షాపుకి 8:30కి వచ్చాక రాత్రి 11-10 దాకండి అల్లాడిపోతుందండి. అది నా ఇలాగ జడ వదలకూడదు. ఇలా ఎండికెళ్ళి ఇలా వదిలేసి నా వచ్చాను అనుకోండి, అది ఏం చేస్తుందంట, అదికి మనసే బాగాదండి. దానికి ఎలికలు తోకంత ఉంటే దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ప్రతి వాళ్ళకు నా ఏం చెబుతానంటే వచ్చిన కస్టమర్కి, అమ్మ నా ఉంది సీసా నూనె వాడుతున్నాను, మీరు కూడా అదే వాడండి. అది వాడినాక నాలాగే ఎంటికలు ఉంటుందమ్మా. మీరు ఆశపడుతున్నారు కదా మేడం, ఎంత బాగున్నారు మేడం, ఎంత బాగున్నారు మేడం, ఎంత బాగున్నారు మేడం అంత పొగుడుతున్నారు. మీరు కూడా నాలాగే ఉండాల. నాకు అలా కోరికమ్మా. నాకు ఎదురు మనిషి నాకు ఎలా వెళ్తా సార్, ఎదురు మనిషి శుభ్రంగా ఉండాలా సార్, హ్యాపీగా ఉండాలా. నాకు ఎందుకో మరి తెలియదు, సంతోషంగా ఉంటానండి. ఎదురు మనిషి హ్యాపీగా ఉంటా, నా సంతోషంగా ఉంటాం. మనం ఎంతకాలం ఉంటామో, ఎంతకాలం బతుకుతాం, ఎంతకాలం పోతామో మనకే తెలియదు సార్. అలా ఇవాళ ఉన్నవాళ్ళు రాత్రికి వెళ్ళి పడుకుని తెల్లారులేసి మనం వస్తామా లేదా అని కూడా నమ్మకలేదు. ఇప్పుడు పాపం పెరిగిపోయింది. దానివల్ల ఇదివరకే అయితే
100 సంవత్సరం 114 సంవత్సరం అలా బతికేవాళ్ళు. ఇప్పుడు మట్టుకండి ఇంత కూడా డౌటే లేదండి. ఇవాళ వెళ్తున్నావా, నేనైనా అంతే అండి, నా గురించే చెబుతున్నాను. తెల్లారు లేచి నేను ఇక్కడ వస్తానగరదు నాకే తెలియదండి. అది దేవుడు కూడా చెప్తానండి. దేవుడు మటు పక్కాగా మేము నమ్ముతానండి. దేవుడు లేకపోతే నేను లేదండి, అంత పక్కాగా. కొంచెంమంది బజారు ముండేవాళ్ళు నవ్వరు. ఆ పండముండ ఏం చేస్తుందంట అండి, 24 గంటలు ఆ పండముండ కోసమే వీడియో. మా ఆయనకు ఒంట్లో బాగాలేదు, అదేమో కరెక్ట్. దానికోసం అదన ఇలా ఉన్నప్పుడు మనం వీడియో చేసినా బాగాదని చెప్పేసి నాకు ఒక ఫీలింగ్స్. 99% సుబ్రహ్మణ్య స్వామి అంట నాకు ఎంత ప్రాణండి. వెంకటేశ్వరం వాళ్ళంట చెబుతున్నాను, అంత ప్రాణ సాక్షిగా చెబుతున్నానండి. మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదని. అది ఎందుకంటండి, మా ఆయన స్పీడ్గా ఎక్కువ తాగుతారండి. రోజుకి అండి కనీసం చెప్పలేమండి నోట్లో ఫుల్. ఇటువైపు జోపులో ఉండదు, అటువైపు జోపులో ఉండదు, వెనక వైపు జోపులో ఉండదు, ముందు వెనక బై సైడు జోపులో ఉండదు. 24 గంటల అన్నం కన్నా ఏమి తినరండి. ఏదైనా ఈ తాగటం వల్ల ఏదో చాలా పెద్ద ప్రాబ్లతలు వచ్చేసిందండి ఇప్పుడు. దానివల్ల ఇవాళ 10 రోజుల మనసు కూడా నాకు కొంచెం బాగలేదండి. అదన బాగుంటాయి కదండి, ఒక పూలు పెట్టుకోగలుగుతాను, ఒక పొట్టు పెట్టుకోగలుగుతాను, చుట్టాలండి. అది కాకుండా అత్తయ్య మామయ్య వాళ్ళు దేవుడండి, బంగార కొండండి. నేనంటే 4 కోడళ్ళ నేనంటే ప్రాణండి. ఇంకా 3 కోడలు లేరండి, చచ్చిపోయారు. నా ఒక్కదాని కోడలు ఇప్పుడు ప్రశాంతంగా ఉండేది. నాకండి 55, 56 సంవత్సరాలు అవుతుందండి. ఆ ముండ ఏం చెబుతావు తెలుసా అండి, ముసలముండ గుడిలో వెళ్ళి ఓమగుండం చదువుకోకూడదు, సిల్క్ చీర ఎందుకు కడతావు నువ్వు, సిల్క్ చీర పట్ట. కొడుకులు కూతుర్లు చాలా మంచి వాళ్ళండి. ఈ ముండకి వెర్లముత్ర ముండ తెలియదు, తెలుగు ఒకటే వచ్చినట్టు ఉంది. ఆ తెలుగులో అట్టా బిట్ట అరస వరుసలుగా పెట్టేస్తుంది. అంత ఇంగ్లీష్లో పెట్టినప్పుడు మటుకు పిల్లలు దగ్గరండి. పాపం కదండి, పిల్లలు చాలా మంచివారు, చాలా మంచివాళ్ళండి. వాళ్ళు శుభ్రంగా ఉండాలి ఆ పిల్లలు. ఈ ముండ ఏం చేస్తాంటే ఆ పిల్లలకి ఇచ్చి, ముసలముండ ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు వీడియో, నీవు ఎంత అసింగంగా ఉంది వీడియో చేసి. 1000 లెక్కల పాలుకు వచ్చిన వాళ్ళండి. మా షాపు పాల షాపు విజయ పాలు అండి. షాపుగా లాస్ట్లో చూపిస్తాను చూడండి. వచ్చిన వాళ్ళు, మేడం గారు మీరు చేసినట్టు ఎవరు చేయరు మేడం, మేము నైట్ పూట మా ఇంట్లో అదే చూస్తాము మేడం, అదే చూస్తాము మేడం. పైన ఎందుకండి లైక్ కొట్టట్లేదనా, అది అంతగా గుర్తు మీరు చూసుకునే ఉండాలని ఉంటుంది మేడం గారు అన్న చెప్తారు. కానీ దీనికి సమాధానం చెప్పరు. పోనీ నాన్న పెద్దగా పట్టించుకున్నాం. ఎవరైనా పాలకు వచ్చిన వాళ్ళు, మేడం గారు మిమ్మల్ని చూశాను పర్మనెంట్గా వచ్చినట్టు నాకు సహాయం చేయి మేడం అన్నాక యూట్యూబ్ వాళ్ళ దగ్గర సెల్లో తీసుకొని యూట్యూబ్లో ఇది పెట్టి ఇస్తానన్నమాట. ఏముందిలేండి, ఇవాళ ఉన్నోళ్ళు రేపు లేదు. డాబులా గిబ్బలా సీరయ్య పనమా డబులా నగల ఏమేంటండి కట్టుకెళ్ళేది ఏమీ లేదు. అట్లా మనసులో నా పెట్టుకుంటానండి. అట్లా ఏం లేదని చెప్పేసి మా ఆయన ఉన్నబట్టి తల నిండా పూలు పెట్టుకుంటాం. మేము తమిళన్స్ కదండి, పూలు మట్టుకు పక్కాగా చాలా పెడతామండి. అది దేవుడికి దండం పెట్టుకుంటూ ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చానండి. మా ఆయనకు దండం పెట్టుకుంటూ వచ్చాను. అతను పెట్టాడో పెట్టలేదో చేసి నన్ను బాగా చూసుకున్నారో లేదో అన్న పెద్ద తప్పు ఒకటి చేశారండి. అతనే కాలు మీద పడి సమాధానం తీసుకున్నారండి. నా ఏదో అంత తెలియక చేసేసానని ఎప్పుడు నుంచోండి. నాకు ఒక్కసారి ఎవరైనా ఒక్క తప్పు చేశారనుకోండి క్షమించేదే ఉండదండి నా దగ్గర. అది నా దగ్గర ఒక ఫీలింగ్స్ ఉంటుందండి. చాలా కోపం ఎక్కువ అండి నాకు. నా మట్టుకండి మీరు ఏమనుకున్నా కూడా అనుకోండి, నా పెద్ద బాగా ఉన్నాను, పెద్ద అందంగా ఉన్నాను, కొంత పాజిటివ్గా ఉన్నాను, అలా వెళ్ళి అది దేవుడు వచ్చేది, అది వరం మనకు. అది దేవుడు ఎట్లా ఇచ్చారో అలాగే ఉంటానండి. పేదవాళ్ళంట నాకు పిచ్చి ప్రాణండి. పేదవాళ్ళంట వాళ్ళ కోసమే అండి ఇన్ని వీడియో నా చేశాను. ఇప్పటికి ఎంతమంది చూశారండి నన్ను, ఇక్కడి నుంచి ఫారింగ్ దాకా చూశారు. నేను ఇదివరకు ఆల్రెడీ ఫారింగ్లో రియాత్ హాస్పిటల్లో చేశానండి. ఫారింగ్లో నా దగ్గర 2 పాస్పోర్ట్ ఉన్నాయి. అలా మా ఇంట్లో మా హస్బెండ్ కొంచెం ప్రాబ్లం వల్ల నేను అక్కడి నుంచి రియాత్ల నుంచి 5 నెలలే ఉన్నానండి సౌదీలో. 5 నెలలు రియాత్ హాస్పిటల్లో చేశానండి. 5 నెలలకల్లా నేను ఇక్కడ రిటర్న్ అయిపోయాను. ఏప్రిల్ 24కి ఎక్కాను. నా దగ్గర ఉంది పాస్పోర్ట్. మళ్ళీ వెళ్ళాలన్నా ట్రై చేశానండి. మా పెద్దబాబు కొంచెం ఒంట్లో బాగాదు, చిన్నప్పటి నుంచి బాగపోతే పిల్లోడు చిక్కిపోతాడో ఏమో అని చెప్పేసి నాకు రైతుల 2 సార్లు విషా కూడా వచ్చేసిందండి. విషా వచ్చినా కూడా నా కొడుకు కాక మించినది ఏం లేదు. నేను పక్కన తీసి పడేసానండి. పాస్పోర్ట్ కావాలన్నా కూడా చూపిస్తాను. నేను అలాంటి వెట్రి అండి, ప్రాణానికి ప్రాణం ఇస్తాను. అట్లాంటి వెట్రి అట్లాంటిది. ఆ ముండ నాశం అయిపోవో, ఈ సంవత్సరంలో ముండ వచ్చే సంవత్సరం లేకుండా పోవో. డైలీ అండి నా జడ్డ వేసుకొచ్చినా చాలు, తల ఆరలేదండి ఇవాళ.
అలా లప్పర పంట వేసేసి పూలు పెట్టుకుని వచ్చేసానండి. ఈ ముండ ఇవాళంతా నిద్రపోవదండి, నిద్రపోవదు, ఏమీ చేయదు. ఇల్లుకు కుంభాణకం, ఇల్లుకు కుంభాణకం, ఇల్లుకు కుంభాణకం. ఇక్కడ చూడటం తొంగి 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 చివరిలో చూపిస్తాను చూడండి. 24 గంటలు నన్ను చూడటం, అది నాశం అయిపోవో, నా తల అది కొందులో కట్టో, ఒక కాలు చేతులు పడిపోయి మనసు ఎక్క ముండ సలచ్చికలా పోతుందండి. ఇంకొక ముండ కూడా తయారయిందండి, మా చుట్టాలు ముండ ఇంకొకటి వారమా తయారయిందండి. అంత ముందెలా ఏం లేదండి. ఈ వారమా ఎందుకు తయారైందని కొంచెం డబ్బులు అడిగింది మమ్మల్ని, కొంచెం పెద్ద అమౌంట్. నా దగ్గర లేదు, ఎక్కడన్నా తెచ్చి ఇవ్వు. గాంధీని ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఫైనాన్స్ ఇస్తుంది, మా వాళ్ళండి తమిళన్స్ అన్నమాట. వాళ్ళ దగ్గర ఒక 5 lakhs తీసుకుని నాకు ఇవ్వమని, మేము ఇవ్వను అన్నాం. అది మంట పెట్టుకుందండి, మంట పెట్టుకుండండి. నిన్న పొద్దున చీరలు అన్నీ ఇలాగ ఇస్త్రీ లేకుండా ఉండేనే. పొద్దున పొట్ట పెద్దగా బేరం లేదండి, ఇప్పుడు ఎవరికి బేరం లేదండి, బేరంలో చాలా తగ్గిపోయింది అని చెప్పేసి చీరలైనా ఇస్త్రీ చేసి ఒక 11 గంటలకు 11 o'clock అలా వెళ్ళామనుకో, రూపాయలు ₹1 పాలు మీద ఎక్కువ పెట్టేసి అమ్మ వచ్చి, 2 డీలర్స్ ఉన్నారు, ఎదరకుండా ఒక డీలర్ ఉన్నారు, రోడ్డు మీదే పక్కనే ఒక డీలర్ ఉన్నారు. మనకి డీలర్షిప్ ఇవ్వలేదు. అవి వెళ్ళి అడిగినాక పాలు ఫ్యాక్టరీలో వెళ్ళి అడిగాము. వాళ్ళు 2 డీలర్ ఉన్న కూడా మధ్యలో ఇవ్వటం కుదరదమ్మా, వాళ్ళు ఎప్పుడు నుంచి చేస్తున్నారమ్మా, ఐఎమ్ సారీ అమ్మా అన్నారు. ఓకే, వెరీ వెరీ థ్యాంక్స్, పర్వాలేదు మే సార్, అందరూ బాగుండాలా, వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చారన్నారు కదా, ఉండండి చేసుకోండి సార్ అని చెప్పేసి నేను వచ్చేసానండి. 6 months అయిందండి. వాళ్ళ దగ్గర పాలు తీసుకున్న మాకు ఒక చోట నుంచి పాలు వస్తుందండి, 2 పొట్లం వస్తుంది, పొద్దున సాయంత్రం. వాళ్ళ దగ్గర తీసుకుని నేను పాలు అమ్ముతున్నాను. ప్యాకెట్ మీద రూపాయి అంటే 11 o'clock అయింది అనుకోండి, అంతా 8 గంటలకే పెంచేస్తారు. నా దగ్గర అంటే దేవుడు ఉన్నారు కదండి, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర దేవుడు ఉండబట్టి ఆ నాన్నకు భయపడి 11 o'clockగా ₹1 పెంచుతానండి, పెంచి అమ్ముతానండి. డ్రింక్ ఫస్ట్ పోయేది నాకు డ్రింక్. తర్వాత పాలైనా, లస్సీ అయినా, బాదం పాలు అయినా, బటర్ మిల్క్ అయినా, నెయ్యి అయినా, ఏదైనా సరే తర్వాత మిగిలినది అన్నీ మా షాప్లో అన్నీ ఉంటుందండి. చిన్నది షాపు, అద్దె అండి, 4500 అద్దె. ఇల్లు గలవాళ్ళు బంగారం కొండండి, ఇల్లు గలవాళ్ళు. నేనే అన్నీ చూస్తానండి, పైన కింద పక్కనది ఇది మాది అన్నీ చూసి వాళ్ళకి డబ్బులు వసూలు చేసి నా బంగారం కొండండి ఇంటి గలవాళ్ళు. వాళ్ళ ఆవిడ వాళ్ళ హస్బెండ్ నావనండి, నా కొడుకు లాంటి అండి, నా కొడుకే, ఇంకా ఎవరు కాదు, నా కొడుకు కోడలు అమ్మాయి. అట్ట బాగా చూస్తారండి, బాగా మంచి వాళ్ళండి, మంచి గౌరవం ఇస్తారు మేనేజర్. అందుకే నేను అక్కడ ఉంటున్నానండి. ఇప్పుడు ఎంతకాలం అయినా ఉండవచ్చండి, ఏమీ అంటారండి. పెంచరండి. ఒక అద్దెకి ఇచ్చామా అదే అండి, మళ్ళీ అడగరు, డబ్బులను కూడా అడగరండి, అంత మంచి వాళ్ళండి. కొంతమంది బాగలేదు అనుకోండి, డబ్బులే అడగరు, ఫోన్ని వదిలేస్తారు. అట్టంటోళ్ళు ఇల్లు గలవాళ్ళు దొరకటం, హౌస్ ఓనర్ దొరకటం చాలా గొప్ప అండి. ఇప్పుడు నాకు కష్టంగా ఉంది సార్, ఈ నెల కట్టలేనంటే పోనీ అమ్మ అని చెప్పేసేవాళ్ళు. అంత మంచి వాళ్ళండి, అంత మంచి హౌస్ ఓనర్, అంత మంచి వాళ్ళండి. ఇల్లు మటుకు చిన్న ఇల్లు అండి మాది, అది సొంతమే అండి మాది, చిన్న హాఫ్ ఫ్లాట్ అండి, పెద్దవి ఇంకేం లేదండి, మామూలుగా ఉన్నాము. మా బాబు అసలు దొరకరండి, వాళ్ళు బిజినెస్ అన్నమాట, వాళ్ళు బతుకుతారండి, నా బతుకుతానండి, అదన్నమాట. హస్బెండ్ మట్టు కొంచెం ఫస్ట్లో ఒక తప్పు చేశారు, ఆ తప్పే నాకు ఇప్పుడు వరకు కొడితే మొగం మీద వచ్చి నిలబడుతుందండి, అది తట్టుకోలేకపోతున్నానండి. ఎందుకనండి, మనల్లో ఏదైనా రోగం ఉందనుకో, వాళ్ళు తప్పు చెప్పినా ఒక అర్థం ఉంది. మన పద్ధతి కాలవాళ్ళు, మన చుట్టాలు, బయట వాళ్ళు కూడా కాదు. నాన్నగారు చెల్లి కొడుకు, నాన్నగారు కూడా చెల్లి కొడుకు, పద్ధతి కాలవాళ్ళు వాళ్ళండి. అందుకనే చెప్పేసింది, నా పుణ్యచండి, మా ఆయనకంతా ఎంత గౌరవం వస్తానండి, ఆయన పెట్టపోయినా మనకు ఒక హస్బెండ్ ఎప్పుడు తాళి కట్టారండి, మనకుంటూ మిగిలిన దూరంలో మనకు పెద్ద ఇది ఒన్ను కాదులేండి. అలా గౌరవంగా అలా బతుకుతామండి, మాకు వేరే దారి తెలియదండి. ఇక్కడ వచ్చండి, విజయవాడ వచ్చండి, 42 years అయిందండి విజయవాడ వచ్చి. మ్యారేజ్ అయ్యి కొంచెం కాలం తర్వాత ఇక్కడ వచ్చామండి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి ఇక్కడ వచ్చాం. అప్పటి నుంచి అండి మేము ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడ విజయవాడలోనే ఉంటున్నామండి, ఇంకెక్కడే మారలా చేయలేదు. చిన్నదా ఒక 5 లక్షలకి ఒకటి కొనుక్కొని కట్టుకున్నానండి, ఆ దేవుడు దయ్య 14 సంవత్సరాలు అయిందండి అది కట్టి కూడా. అందులోనే ఉంటామండి, పెద్ద ఇల్లు వాకలు కూడా ఏం లేదు. తమిళనాడులోను అత్తయ్య వాళ్ళ ఇంట్లో చిన్నది అమ్ముకున్న వచ్చా, ఏదో నగనట్టు నాకు కావాలని చెప్పేసి దాన్ని నల్లపుచ్చదండ వేసాను, అత్తయ్య పేరులో అది కొనేసుకున్నాను. పాప ఒకటి అండి, ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, బాగుంటారండి పాప వాళ్ళు. మన ఎల్ల అవసరం, నా ఎల్లను కూడా అండి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి ఎవ్వరింటికి కాలు కూడా పెట్టానండి.
మా ఇంట్లో ఉంటా తింటాను లేదు అనుకోండి, లేదు ఇంకరకు ఉండదు. నాకు దేవుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు, లేదు ఇంకరకు ఉండదు. తింటాను, నేనే తిన్నానండి. ఏమి అంతగా పెద్దగా తింటారు కదా. ఈ లంజ మట్టుకు ఏం చేస్తుంది తెలుసా అండి, బెజార్ లంజ, పంట లంజ, రుబ్బురోళ్ళు రంజండి. ఒక చెయ్యి ఇంతలా ఉంటుంది, ఇంకొక చెయ్యి ఇంతలా ఉంటుందండి. ఇట్ట వస్తుంది చూడండి, బిందుకోసు వస్తుంది తెలుసా, పంది వస్తుంది తెలుసా, పెద్ద పంది. అక్కడ ఇదిలో ఉంటుందండి, ఇదిలో ఉంటుందంట. అది గుర్తు కూడా నాకు రాట్లా. అక్కడ ఉంటుందండి, అది మనం వెళ్ళి చూస్తాము చూడండి ఎగ్జిబిషన్లో. అలా వస్తుందండి. వచ్చిన లోపలండి అతను చాలా మంచి, అతను చదువుకున్న అతను చాలా మంచి అతనండి. వాడు ఏం చేస్తాడు, ఉడిక్కిపోతాడండి. ఆ ముండే చూసి కాలు చేతులు అప్పుడు ఇలా కొట్టుకుంటుందండి కాలు చేతులు. మళ్ళీ ఎందుకని నాకు అర్థం కాలేదండి, ఎందుకని నాకు ఇప్పుడు కూడా నాకు అర్థం కాలే. చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా అర్థం కాలే. 2-2 3 కూడా చెప్పి కూడా చూసాను, వాళ్ళు కూడా నాకు అర్థం కాలే. అలా ఉడికిపోతాడండి. ఎందుకు ఉడికిపోతాడో తెలియదు. కాలు చేతులు టైప్ కొట్టిదండి వాడికి. అని చాలా మంచి కుర్రోడండి. టైప్ కొట్టిది వాడికి. ఎంత టైప్ కొట్టిదంట ఉంటుందండి. అదనకు ఒక 48 అలా ఉండవచ్చు, 49 50 దాకా ఉండవచ్చండి. ఈ ముండె కూడా 48 49 ఉండవచ్చండి ముండెకి కూడా. అది వయసు అది తాసుకున్న. నన్ను ఏం చెబుతుంది తెలుసా అండి, అవ్వా కొడుకుకి పెట్టేసి ఇంగ్లీష్లో, అవ్వా నీ ఎందుకు చేస్తున్నావు అవ్వా, సిగ్గులేదా నీకు, అట్ట ఇట్టని ఇంకా చెప్పకూడదండి. అంత సండాలంగా కొడుకు ఒట్టు పెట్టమంటుందండి. పిల్లలు మంచి పిల్లలండి. వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ ముండ పాడైపోదు కాకుండా వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ ముండ నాశనం చేసుకుంటుందండి. ఈ ముండే నాకు అడ్డండి, వేరెవరు లేదు. దానికోసమే ఆ ముండే కోసం మా ఆయన కోసం ఫస్ట్ మా హస్బెండ్కి ఒంట్లో బాగా ఉండాలి. 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు అండి. అది తర్వాత మా ఆయన ఏమీ అంటారండి. ఒకవేళ మా పిల్లలు ఒప్పుకోరు, కానీ మా ఆయన మటుకు పర్వాలేదు, నీ ఇష్ట ప్రకారం చెయ్యమ్మా, నీవు తప్పన దాని కాదు, పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నావు, అందులో తప్పే లేదన్నాడు. ఇదివరకు ఒకసారి ఫోన్ చేసి పిల్లలకి తెలుస్తుందో తెలియకుండా ఉండాలని నా దగ్గర మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడాడు. మొన్న 3 సార్లు చేసాడు. ఎవరో తెలియదని చెప్పేసి నేను ఫోన్ పెట్టేశాను, ఎవరో తెలియదని ఫోన్ పెట్టేశాను. హాస్పిటల్ నుంచి చిన్నగా మాట్లాడి నా బతుకుతానో లేదో తెలియదు, నిన్న ఒకసారి చూడాలని ఉందమ్మా, అమ్మాదా చూడాలని ఉందా. అంతమంది నేను ఒక మాట అడిగాను, ఐఎమ్ సారీ, ఇప్పుడు నీకు ఒంట్లో బాగాలేదు, అదలా ఏం వద్దు, ఏమైంది ఏంటి అని చెప్పినా, ఒక ఆపరేషన్ అయిపోయింది, ఇంకొక ఆపరేషన్ చేయాలి, అమ్మ నాన్న కూడా లేదు కదా, నాకు నువ్వే నాకు ప్రపంచం, ఇంకా ఎవరు ఉన్నారు నాకు అన్నారు. ఇది ఇంతకుముందు ఉంటా బాగుండేది, ఇప్పుడు ఉంటామాట నా మనసు ఊరుకోదు, చెప్తారా వచ్చి చూస్తాను, నీ చెప్పావును నా చూడటం రాలా, వస్తాను వచ్చి చూస్తాను, నీకు ఏదైనా డబ్బులు అవసరమైందా, ఏదో నా దగ్గర ఉంటుంది, 5 పైసలు నీకు హెల్ప్ చేస్తాను అంతవరకు. కానీ దానికోసం ఏడబాకు చేయబాకు, హాస్పిటల్ జాయిన్ చేసేసారు హైదరాబాద్లో ఉన్నాడు. అతను ఇలా ఉన్నప్పుడు నా వీడియో చేయకూడదు. ఆ వెంకటేశ్వర మళ్ళీ ఉన్నారండి, అన్ను నిర్ణయించుకున్నానండి. ఈ ముండకేంటి నా జయించి ఇప్పుడు 31 లక్ష మంది ఉన్నారు కదండి. ముండ ఇదివరకు ఒకసారి యూజ్ చేసిందండి, ఇదిలో పెట్టిందండి, ఈ వీడియోలో ఇది కామెంట్లో పెట్టిందండి. ఏం పెట్టిందంట, ఇది పొచ్చి ఇది సంపాదించి ఇది వీడియో చేసి ఇదిలో వచ్చిన డబ్బుల్లో పేదవాళ్ళకి చేస్తుందా, పేపర్స్ వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తుందా అని చెప్పి పెట్టిందని. దానికోసం శరమ నిలబడి ఒక 100 వచ్చిన వరకేం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా పట్టి చేసి ఆ పేదవాళ్ళ పిలిపించి మీ చేతులంచి అందించాలని నాకు కోరిక పెట్టుకున్నాను సార్. ఆ కోరిక నెరవేరలేకపోయింది సార్. నాకు ఎప్పుడుమే సరే ఏ మనసులో పడినా అది వెంటనే జరిగేది. ఎందుకంట సార్ వెంటనే ఎందుకు జరుగుతుంది తెలుసా అండి, మేము తమిళన్స్ బట్టి ఐఎమ్ సారీ, ఏదైనా కొద్దిగా తేడా వచ్చా క్షమించుకోండి. ఎందుకన్నా తమిళ్ అంత స్పీడ్ టీచర్ నేను, మాట్లాడినట్టు తెలుగు అంత స్పీడ్ మాట్లాడతాను కానీ సార్ కొద్దిగా డిఫరెంట్, మీలాగా మాట్లాడలేదు, కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అంతే. అడ్జస్ట్మెంట్ అవ్వండి, ఐఎమ్ సారీ అనుకోవద్దు. నాలాగా మాట్లాడినా చాలు, మిగిలిన వాళ్ళకి అంత దమ్ము కూడా లేకుండా మాట్లాడతారు. ఇక్కడ తెలుగు వాళ్ళే సరిగా మాట్లాడరు, అలా మాట్లాడతారు. నా ఎన్ని భాగాలకో నా చెప్పుకోకూడదు, అది మీరు చూసి చెప్పాలా. ఐఎమ్ సారీ సార్, ఏదైనా ఉంటా క్షమించండి అట్లండి. అలాగా ముండ దగ్గర ఎట్టన్నా సరే సాధించి నిన్న వచ్చేసారండి. ఒక 10 మంది దాకా ఆపుతానని తెలిసిపోయింది. ఒక్క ఆవిడికే చెప్పాను ఇలా ఆపేస్తాను, మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు, అమ్మో అన్నయ్య అవి మెయిన్ అది చూడమ్మా అని చెప్పేసి వచ్చారు. మనం వెళ్ళి అక్కడ ఉండేది కాదు, కానీ వెళ్ళి ఒకసారి నా చూసి వచ్చి ఏదైనా హెల్ప్ చేసి కొంచెం పెట్టేసి బట్టలు గిట్లు ఏదైనా కొన్ని ఇచ్చేసి రావాలని ఒక ఆశ ఉంది.
అది వెళ్తా ఉండి చూస్తున్నారు సార్. అందుకని వీడియో మా హస్బెండ్కి ఇలా ఉన్నప్పుడు నాకు ఎందుకు మనసుకు బాగలాగా మంచోడు కాదో అని చెప్పేసి మనసు కొంచెం బాగలేదు సార్. అందువల్ల నా 2-3 నెలలు వీడియో ఆపుతున్నాను. అనుకోవద్దు. ఒక్కవేళ నా 31 లక్షల మంది చూశారు కదండి, మీకు కొంచెం మనసులో అనుదాపడి ఆ పేద పిల్లలు ఇక్కడ ఉన్నారు చూడండి, పిల్లలు రాండి, పిల్లల లోపల దిగరండి చూడండి, ఇంకా అన్నీ కూడా రా. చాలామంది స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇదిగోండి ఇలాంటి పిల్లలకంటే చాలామంది ఉన్నారండి బయట. ఇలాంటి పిల్లలకి కొంచెం హెల్ప్ చేయాలని మీకు ఒక మనసు ఉంది. వెంకటేశ్వర మా దైవంలో అన్నీ ఉంటా, ఏదన్నా కొద్దిగా పిల్లల పేర్ల కొంచెం హెల్ప్ చేయండి, ఉంటాకే హెల్ప్ చేయండి. నా మటుకు వీడియో చేయడానికి 2-3 నెలలు పట్టేదండి. మా హస్బెండ్ కానీ మించినది ఏమీ లేదండి. ఎందుకన్నా నా మనసే వేరే ఉంటుందండి. అతను చేసేదానికి వేరే ఒకళ్ళైతే అసలు ముఖం కూడా చూడరండి. ఎందుకన్నా నా మనసు అలాంటి మనసు అండి. నా మనసులాగా ఇంకా ఎవరికి త్వరగరండి. అది నా చెప్పుకోకూడదు, చూసేవాళ్ళు చూసి చెప్పాలండి. అలా కాకుండా ఒక ముండ డబ్బులు ఇవ్వాల్సిన నిన్న పొద్దున్న ఇస్త్రీ చేసి నా పోన చూశానండి. 3 చోటండి వరుసగా, ఫస్ట్, సెకండ్, 3வது. మీరు కావాలని ఓపెన్ చేసి చూడండి. స్థానికి సరిపడా సమాధానం పెట్టానండి, దాంట్లో గట్టి పెట్టానండి, సరిపడా గట్టి పెట్టాను. దానికి ఇలా నా వదలనండి. కొంతమంది కామెంట్స్ పెట్టినాక వదిలేస్తారు, నా వదలను. ఎక్కడ చెప్పులో తన్నాలో అక్కడ తన్నేసి కామెంట్ పెట్టేస్తాను. ఎందుకంటే మన జోలికి రాకూడదు. ఆ లైక్ కొట్టినా సరే కొట్టపోయినా డోంట్ వరీ, ఇందులోనే బతుకుతున్నావా ఏంటి? ఏదో ఆశ పేదవాళ్ళ కోసం చెయ్యాలని. మా ఇంట్లో ఒకవేళ ఎవరైనా హెల్ప్ చెయ్యపోతే నాకు ఎలా చేయాలని తెలుసు, వాళ్ళు హెల్ప్ చేస్తాను అలా మట్టి చెప్పను. చేసినప్పుడు అప్పుడు చెబుతాను. ఎవరికైనా ఇచ్చేసి కడుపు నిండిపోయిన తర్వాత అని చెప్పాలి, కానీ ముందు నాకు చెప్పటం చేత కాదండి. అర్థమైందా? అదండి. ఐఎమ్ సారీ అనుకోవద్దు, మీకు టైం వేస్ట్ చేశాను. వీడియో బాగా చూడండి. నా పేరు రాజకుమారి, తమిళన్స్. వీడియోలో కామెంట్ పెట్టారండి, అది మొహంలో కొద్దిగా చూసుకోండి. ఆ ముండ మట్టుకండి పందెం ముండ ఉంది చూడండి. ఆ పందెం ఇక్కడ మా చుట్టాలని చెప్పాను చూడండి. ఆ ముండ కూడా 4 కామెంట్స్ పెట్టిందండి. పోయిన వార్తలో 1 పెట్టిందండి. నాకు వెంటనే దేవుడు చెప్పేస్తారండి. నా గుండెలో దేవుడు ఎప్పుడండి 24 గంటలండి. నా అన్ని దేవుడు నమ్ముతానండి. మేము పక్కా హిందూస్ అండి, విశ్వ బ్రాహ్మణస్. మేమంటే గంట అని చెబుతారు చూడండి, అది వేసుకుంటారు మగోళ్ళు. అలాంటి కులం అండి మేము. దండి అంటారు తెలుగులో, దండి ఏమో ఏదో అంటారండి. బ్రాహ్మణస్ వేసుకుంటారే ఆ కులం అండి మేము. అది వేసుకుంటామండి. అది షార్ట్గా చెబుతున్నానండి. ఒకళ్ళు భోజనం చేయాలా, ఒకళ్ళు అది చేయాలా, ఒకళ్ళు ఇది చేయాలని మాకు తెలియదండి మాకు. అటువంటిదిలా బాగండి అందరికీ క్లోజ్గా ఉంటాను. ఇక్కడ వచ్చిన వాళ్ళ నవ్వు వచ్చేస్తుంది నాకు. ఏంటండి డబ్బులు ఎల్లరొట్టు కట్టగలుగుతామండి. మనసు గౌరవం, మేనెస్ట్ ఇవన్నీ మనకు కావాలండి. డబ్బులు కట్టగలేదు గొప్పదనం కాదండి. అంత ఇదిగా ఉన్నా కూడా అండి పొద్దున్నిచ్చండి 8:30 ఇచ్చండి. అందుకనండి ఈ మధ్యలో జడ కూడా వేసుకోవట్లేదండి. జ్వరం వచ్చినట్టు వచ్చేస్తుందండి. జలుపు చేసేది ఉండదు, నాకు జ్వరం వచ్చేది ఉండదు, టెన్షన్ ఉండదు, ఏమీ ఉండదండి. ఆ ముండకి ఎట్టన్నా సరే అండి, ఒక 100 మంది చూసినట్టు రెడీ చేసి డబ్బులు రెడీ చేసి ఆ ముండ ఎదురులోనే అందరికి పేదవాళ్ళకి పంచిపెట్టాలని చాలా కోరిక పెట్టుకున్నానండి. ఇప్పుడు మా హస్బెండ్కి ఒంట్లో బాగలేదన్న తర్వాత నాకు ఇష్టం లేదండి. అదన మనకి 10 పెడుతున్నాడో పెట్టలేదో నాకు అనవసరం. పెట్టారు ఇవ్వబాకి అందరూ వెళ్ళిపోండి, వీడియోలో మాట్లాడుతున్నా వెళ్ళిపో, తీసుకుని వెళ్ళు. ఐఎమ్ సారీ ఎవరి వీడియో ఆవర వరకు ఇంకా రాకూడదు అని చెప్పేసి అండి నేను అంత ఇదిగా ఉంటానండి. ఆ ముండ మట్టుకండి ఏముండ నాశనం అయిపోవాలండి. నా నోరు మంచిది కాదు. ఎందుకంటే అండి నా నోట్లో అండి నలుపు ఉంటుందండి. ఇదిగోండి ఆ సుట్టి నోరు సుళ్ళ సుట్టి అందుకనండి కబకును ఒకళ్ళ తిట్టను. అది శివుడు నాగ సర్పం ఉంది చూడండి, వాళ్ళకు శివుడు ఉన్నాడు చూసారా, ఆ శివుడికి మీద నలుపు ఉంటుందండి. ఎవడు పడితే వాళ్ళకు ఉంటుందండి. మేము ఏం చెబుతామో అది అలాగ జరిగేది. దానికోసం అండి చాలా ఓర్చుకున్నానండి. అయినా ఆ ముండ మట్ట నాశనం అయిపోవాలండి. ఆ ముండ అసలు నాశనం అయిపోతుందండి. ఎందుకన్నా నా మంచిదాన్ని అది నా చెప్పుకోకూడదు. వచ్చి అక్కడ అడుగునా చెప్తారు, 100 మంది అయినా చెబుతారు. ఒక్క మనిషినండి నా మీద ఇలా వేలు పెట్టి ఈ అమ్మాయి ఇలాంటిది రాజకుమారి అని చెప్పమని చెప్పండి.
అప్పటికప్పుడే ఉరేసుకుంటాను నేను అట్టండి క్యాండిడేట్. ఒక్కళ్ళు కూడా చెప్పలేదు మేడం 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 మేడం. అంత బాక్స్ ఉంటుంది, నాకు చూపిస్తాను చూడండి. అది దాంటి అవతల కూడా కాలు పెట్టను. ఒక చైర్స్ ఉంటుందండి, ఆ చైర్లో లోపల బయట అంతా దండ వేసేస్తాను. నాకు కూర్చుండదే ఎవరికి తెలియదండి. ఆ మహారాణి ఇలాగ కూర్చుంటాను. ఈ లంచ లేదండి, సాయంత్రం అయినా చాలు, వాళ్ళు అయినా ఉన్నా కూడా చాలు, అతను అడగడు. ఎందుకంటే అది బజారు ఉండని తెలిసిపోయింది అతనికి. ఆ లంచ మళ్ళీ గొడవ పెట్టింది భయపడి అతను అడగకుండండి. రోడ్డు అండి. ఇక్కడి నుంచి అట్టు వెళ్తుంది, అటు నుంచి ఇటు వెళ్తుంది, ఇటు నుంచి అట్టు వెళ్తుంది, ఇటు నుంచి అట్టు వెళ్తుంది లంచ. నాకు వచ్చి నా ఒక షాపు ఎదురగుండలో తొంగి చూస్తుంది నా ఎక్కడ ఉన్నానని. ఆ బేబర్స్ ఉండండి అన్నిసార్లు చూస్తుంది. అది నాశం అయిపోవా, ఒక కుటుంబం తగలపడో ఆ ముండ అలా చేస్తుందండి నన్ను. అందుకనే ఇప్పుడు మా హస్బెండ్కి బాగా లేదని బట్టి నేను ఆపుతున్నానండి. లేదనుకోండి ఆ ముండ ఎంగ్లేను వీడియోలు గ్రౌండ్ దగ్గర పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడ పెట్టేస్తాను పెటిషనే. ఇప్పుడు అందరు రూల్స్ మారిపోయిందండి, మీకు తెలుసు కదండి. ఈ వీడియోలో ఏదైనా కామన్ పెట్టినా వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని కామన్ వచ్చింది. మీకు తెలియకుండా ఏమీ లేదు. ఆ సన్నాసిలు అంటే పండలంచండి, పందిల నంబర్ ఒక్కటే. ఒక్కొక్క చేతు ఉందా ఉంటుందండి, ఒక్కొక్క సీటు ఉందంతా ఉంటుందండి, ఈ చేతులు ఉందా ఉంటుందండి. పక్కన నిలబడి అనుకోండి 3 రోజులకు ఒకసారి తీర జాకెట్ మార్చింది. నిలబడి అనుకో వాంతి అండి. ఆ పళ్ళు నవ్వింది నువ్వు చూసామనుకోండి మరక ఎర్ర మరక తినేసి బాగా మింగేసి. ఇది ఒకటే కాదండి, రాత్రికి ఇక్కడి నుంచి 11 గంటలకు బయలుదేరేది. ముక్క సక్క ఇలా లాస్ట్లో ఉంది తినేది పోయేది, అడుగు తినేది ఆ ప్లేట్లో ఉండదు, అలా తీసి అక్కడ పెడతారు చూడండి హోటల్ దగ్గర. అది అన్నీ ముండ తినేసి 1 గంట 2 గంటలకు ఇంటికి వచ్చి చేరేది. ఇంత పంటదాని అండి. చూసామనుకోండి వాంతి వస్తుందండి, పక్కన నిలబడలేము. అలాంటి సన్నాసి లంచ, అది మామూలు లంచ కాదు, సన్నాసి లంచ. అది తోటి మనం చేరామనుకోండి మనం కూడా అలా అయిపోతామండి అని చెప్పేసి అండి. దేవుడికి అప్పు చెప్తున్నాడు, ఆ ముండ నాశనం అయిపోవాలండి. ఆ ముండ బాగా పడకూడదే, ఆ సన్నాసి ముండ బాగా పడకూడదు. ఆవిడ అయినా ఒక అయితండి కాలు చేతులు అలా దడతాడు ఆడిపోతాడండి. ఆవిడ పాపం చెప్పుగా లేక మింగుగా లేక అది చూశారనుకో ఆవిడ ప్యాంట్లో కూడా పాస్ వచ్చేస్తుందని అనుకుంటున్నాడు. నేను మట్టు చూడలే. అట్ట దడదాడు ఆడిపోతాడు, అది వస్తుందంటే దడదాడు ఆడిపోతాడు. అది నాశనం కానో, అది నాశనం అయిపోవో, ఆ ఇల్లు అక్కడ నాశనం అయిపోవో. ముండ సన్నాసి లంచ, బేబర్స్ లంచండి. అందుకోసం సార్ అనుకోబండి. అది కూడా ఇంకొకటి అయింది, నిన్న పెట్టిందండి. ఇదే ఫస్ట్ చెప్పు దిగిపోయినట్టు కొడతాను లంచ. ఆ లంచే అలా చేసిందని నువ్వు కూడా ఇలా డబ్బులు లేదని పెట్టి నువ్వు కూడా ఇలా పెడుతున్నావా? ఉండేలా నాకు టైం బాగలేక ఉంది. నా టైం బాగుంది, మా ఆయన టైం బాగలేక ఉంది. పోనీ అని చెప్పేసి నేను వీడియో చేయటం మానేస్తాను. లేదనుకో మీ ఒకసారి చూస్తాను. ఎవరు నన్ను ఏం చేయలేదు, కంప్లైంట్ ఇచ్చేస్తాను పీడబ్ల్యూ గ్రౌండ్ దగ్గర వెళ్ళి. సన్నాసి ముండలో మీకు అంత చీప్గా కనబడుతున్నావా? ఇక్కడ చెబుతారు కదండి ఆ బజార్లో అండి, అందరూ ఎంత మంచివాళ్ళండి. తిడతారండి అందరూ, ఆ సన్నాసి లంచకి ఎందుకు పెడుతుందని చెప్పి తిడతారండి. అందరం ఇలాగే తిడతారండి. అదండి విషయం. ఐఎమ్ సారీ అనుకోవద్దండి. నేను కూడా మాట్లాడలేకపోతున్నాను. మా హస్బెండ్ కొంచెం ఒంట్లో బాగాలేదని కొంచెం నీరసంగా, నాకు సరిగా తిన్నట్లే కొంచెం నీరసంగా ఉందండి. అతను పెట్టాడో పెట్టలేదో అనవసరం అండి. డోంట్ ఫీల్. తాళి కట్టే భర్త కదండి, అంత గౌరవం ఇస్తానండి. అది గౌరవంతో కూడా తీసి పడేసి అతను ఒక మాదిరిగా నడిచాడు చూడండి. దానికోసం మనసు కొంచెం బాధగా ఉందండి. వేరేం లేదు. వేరే ఒక లేడీ అయితే తలస్నానం చేసేదండి. మేము అలాంటి కుటుంబத்தில் పుట్టలేదండి, మంచి సంస్కారమైన కుటుంబத்தில் పుట్టామండి. బట్టి చాలా బాధపడి ఉన్నానండి. ఐఎమ్ సారీ. నా వంతు ఒక 2 నెలలు 3 నెలల తర్వాత అండి మా హస్బెండ్కి మంచిగా అయిన తర్వాత చెప్తారు కదండి మంచిగా అయిందని, అప్పుడు నా వీడియోస్ వేస్తాను. అందులోపల మీకును ఒక మనసు ఉంటా. 31 లక్షల మంది చూస్తున్నారండి. ఓపెన్ చేసి చూసుకోండి, మీకు తెలియకుండా ఏమీ లేవు. మీరే కప్పు ఎన్నిసార్లు పెట్టారు? 4 సార్లు 5 సార్లు 6 సార్లు కప్పు పెట్టారు. అందులో నాదన్నీ అడగలే, ఏం చెయ్యలే. ఎందుకు పెట్టారని అడగలే, ఎందుకు నాకు ఇయ్యలేదని అడగలే. నాకు అంత ఆశ లేదండి. నా పేదవాళ్ళ కోసమే ఆలోచిస్తానండి. నా దగ్గర వచ్చా ఒక బిస్కెట్ ఇవ్వగలుగుతాను, చిన్నపిల్లలకి ఒక చాక్లెట్ ఇవ్వగలుగుతాను. అంతకాగా నా చేయలేను కదండి. మీ వల్ల అయితే అవుతుంది. మీకు మనసు ఉంటాకండి. ఐఎమ్ సారీ. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలండి. దేవుడి దయలో. నమస్కారం సార్. వీడియో పెట్టేస్తున్నానండి. నమస్తే, నమస్కారం. యేసుప్రభు నమ్ముకున్నోళ్ళకి వందనాలమ్మ. ముస్లిమ్స్ అల్లా బిస్మిల్లా.
ఆవిడకి వందనాలు. లాయిలాగా ఇళ్ళలా మొగమదలి సల్లలా వందనాలండి. వందనాలండి. వందనాలు. అందరికీ గౌరవం ఇస్తున్నానండి. వందనాలు.